లోపలికి వీళ్ళు వెళ్ళారు. మా దీప్తి, పాస్టమ్మాయి, దినేష్ ముగ్గురు వెళ్ళిన తర్వాత లోపల నుంచి వాళ్ళు ఇంకా రాలేదు. ఈ క్వశ్చన్స్ అన్నీ అడుగుతున్నారంట. దానికి ఏం సమాధానం లేదు. నేను బయట ఒక్కనే కూర్చున్నాను. నన్ను పోనీల లోపలికి. నేను కూడా పోతే ఇందును కదా, నేను కూడా పోతే ఇందును కదా అని తపన, ఆరాటం. కానీ ఏడ్చుకున్నా, కానీ నన్ను పోనీల. అప్పుడు అక్కడ స్క్రీన్ మీద ఒక స్క్రీన్ పడింది. అక్కడ ఛానల్లో స్క్రీన్ మీద వాక్యాలు వేస్తూ ఉంటారు. అయితే దూరం ఉండి తీశాను నేను. మీరు కాలంలో బుక్లో చూసుకోండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనం దేవుడు నాకు బయలుపరిచాడు. అది ఫోటో తీసుకున్నా నేను సాక్ష్యం చెప్దామని. ఏమని యెషయా గ్రంథం 41వ అధ్యాయము 13వ వచనంలో వచ్చిందంటే, నీ దేవుడైన యెహోవాకు నేను భయపడకము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకుంటుని. చెప్పడం కొడదాం గట్టిగా. హల్లెలూయా. ఈ మాట దేవుడు నన్ను ధైర్యపరిచాడు. ఒక గంట సేపు నేను ఇంకా వాక్యంలోనే ధైర్యపరచబడి దేవుడిని మహిమపరిచాను. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే, ఎంత మనం మహిమపరుస్తున్నా కొన్ని సందర్భాలలో కొడుకునే మనసు నన్ను కృంగదీస్తూ వచ్చింది. ఏది ఏమైనప్పటికీ దేవుడు మంచి రిజల్ట్ ఆ సందర్భంలో ఇచ్చాడు. భయపడొద్దన్న విషయానికి మంచి రిజల్ట్ దేవుడు ఇచ్చాడు. దేవుణ్ణి నేను మహిమపరిచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరి ప్రార్థన సపోర్ట్ వల్ల దేవుడు సహాయం చేశాడు. ఇందాక మరి బాలు యోహాను పాట పాడారు. చివరి వచ్చిన ఏందయ్యాది? చివరి శరణం మీరు పాట పాడారు. చివరి శరణం అయ్యా. ఏం పాట అది అసలు? చివరి అమ్మ రెండో దానికంటే పైది. శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించిండు. దానికి ఇంకేముంది? వాక్యము కృపా వాక్యమై నన్ను ఆదరించింది ఆ సందర్భంలో. హల్లెలూయా. పోతే ఇంకొకటి కూడా ఏంటంటే, ఈ సందర్భంలో దేనికి పోయినా కూడా 10,000 రూపాయలు కానించి 20,000 రూపాయల కానించి పైనే టెస్టులైనా మందులైనా వాడికి ఏది జరిగినా నేనేమో పెద్ద కోటేశ్వరుని ఏం కాదు. హల్లెలూయా. అయినప్పటికీ నేను ఆ దేవుడు ఆ సందర్భంలో ఆ సమయంలో అన్నీ సమకూరుస్తున్నాడు. చెప్పడం కూడా గట్టిగా. హల్లెలూయా. ఆ సమయంలో ఆ సందర్భంలో దేవుడు సమకూరుస్తూ ఉన్నాడు. వాక్యమై ఉన్న దేవుడు బలపరుస్తూ తీసుకొని వచ్చున్నాడు. కనుక ఆరాటం పోవాలని ఉన్నది అక్కడికి. నిజంగా ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, కానీ నా జీవు కొంత ఆడే ఉంది. నా జీవు అక్కడే ఉంది. వాళ్ళు ఒక్కళ్ళు ఎట్టపోతారు, ఎట్ట కనుక్కొని పోతారు. వీడు బాగలేనోడు ఆడపిల్ల బాగా పెట్టుకొని ఎట్ట జరిగింది అని ఒక ఉంది. పోవాలని ఉంది, కానీ నేను పోయినా ఆడ ఉపయోగం ఉంది. అయ్యా పోయేవాడు నువ్వు పోతే ఆడ ఉపయోగం, కానీ నేనైతే నీ పనికే పోతాను అయ్యా అని కళ్ళని నీళ్ళు పెట్టుకుని నేను వచ్చిన. రాత్రి స్టేషన్లోకి వచ్చినా కూడా మళ్ళీ అడుగుతున్నా. రాత్రి నేను వచ్చినప్పుడు కూడా జ్వరమే, టాబ్లెట్ వేసే వచ్చిన. ఎట్లున్నాడు, ఏమన్నా తాగాడా లేదా అని మళ్ళీ అడిగిన. ఏమన్నా కొంచెమన్నా ఇబ్బందికరంగా చెబుతారేమో, అయినా ఇబ్బందికరంగా చెబితే నేను చూస్తున్నా కదా ప్రభు అని చెప్పి ఆ వంకతనాన్ని ఇంటికి పోదామని స్టేషన్కి పోయి కూడా మళ్ళీ ఫోన్ చేసిన. కానీ వాళ్ళ దగ్గర నుంచి ఏది నాకు అసభ్యంగా ఏది కాడ రాలేదు. అన్నీ మంచిగానే వచ్చి ఉదయాన్నే మళ్ళీ పాస్టర్ గారు ఫోన్ చేశారు, బాగానే ఉన్నారు, జ్వరం రాలేదు అని నాకు చెప్పింది. సంతోషపడ్డాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ నేను అక్కడ ఉన్నందువల్ల పెద్దగా ఒరిగేది ఏం లేదు, కానీ నేను ఇక్కడికి వచ్చినందువల్ల దేవుడు అక్కడ నా బిడ్డకి కార్యం చేస్తాడనే విశ్వాసంతో నేను ఇక్కడికి వచ్చాను. హల్లెలూయా. అది దేవుడు నా మీద నాకు ఇచ్చినట్టు ఒక అద్భుతమైన అనుభవాన్ని. హల్లెలూయా. మంచిది. మనం దేవుని వాక్యంలోకి వెళ్దాం. దేవుని వాక్యంలో 2 సందర్భాల గురించి తెలుసుకున్నాం ఈరోజు. పోయిన వారంలో దేవుడు మనతో మాట్లాడిన విషయాలు 2 ఎవరికైనా గుర్తున్నాయా అమ్మా? పరలోక రాజ్యము మంచి ముత్యమును పోలి ఉన్నది. దేవునికి స్తోత్రం. మీరు ధన్యులు, దేవునికి సన్నిధులు. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం విందాం.
ఈరోజు దేవుని వాక్యాన్ని మనం విందాము. మొదటి సమూయేలు రాసిన మొదటి గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము. బైబిల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బైబిల్ గ్రంథాన్ని తీసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మొదటి సమూయేలు 15వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతున్నాం. ఒక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద మళ్ళీ రాయనికి ఎవరిని పిలిచాడు? మళ్ళీ రాయనికి ఒక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. చాలు చాలు చాలు. ఇక్కడ నేను మీకు చెప్పవలసిన మాట ఏమిటంటే, నేను ఇంకా 2 మాటలు చెప్పిన తర్వాత మీకు టైటిల్ చెప్తాను. ఆ 2 టైటిల్ ఏమిటంటే, ఇద్దరు, ఒకరు వినేవారు, 2 విననివారు. విననివారు, వినేవారు. హల్లెలూయా. ఏమిటి? విననివారు, వినేవారు. ఇక్కడ మనము పరిశుద్ధ గ్రంథములో ఒక అద్భుతమైన మాట ఏం చెప్తున్నానంటే, యెహోవా మాట వినుము, యెహోవా మాట వినుము. మందిరానికి వచ్చిన వారితో దేవుడు చెబుతున్న సందర్భం ఏమిటంటే, దేవుని మాట వినండి అని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. హల్లెలూయా. ఒక దినమున సమూయేలు సౌలు దగ్గరికి వచ్చి, సౌలా సౌలా, ఇశ్రాయేలు ప్రజలకి రాజు లేడు, పరిపాలన చేసేవాడు లేడు, పరిపాలన చేసేవాడు కావాలని రాజు నాకు ప్రేరేపించాడు. ఎవరిని అభిషేకించాలయ్యా అని నేను అడిగితే, కూషు దేశంలో ఒకడున్నాడు, ఆ కూషు దేశంలో ఉన్న ఆ వ్యక్తి పేరు సౌలు. వాడు చూడటానికి చాలా చక్కదనం కలిగిన వాడు, చాలా హైట్ ఉంటాడు, చాలా విద్వాంసుడు, మంచి పనులు చేయగలిగిన మేధావి స్థానము కలిగిన వాడుగా ఉన్నాడు. వాడిని నేను ఎన్నుకున్నాను, నువ్వు వెళ్ళి వాడిని రాజుగా చెయ్యని దేవుడు సమూయేలుని సౌలు దగ్గరికి పంపించాడు. హల్లెలూయా. సమూయేలుని సౌలు దగ్గరికి పంపించాడు. సమూయేలు సౌలును అభిషేకించాడు. సమూయేలు సౌలును అభిషేకించాడు, రాజుగా పట్టాభిషేకం చేయించాడు, ఇశ్రాయేలు ప్రజలుగా రాజుకి తయారు చేశాడు, సింహాసనం మీద కూర్చోబెట్టాడు. బట్ దేవుని మాట వింటాడని, దేవుని మాట అంగీకరిస్తాడని, దేవుడు చెప్పింది చెప్పినట్టుగా ప్రవర్తిస్తాడని, ఆ ప్రకారంగా దేవుడు నమ్మి అభిషేకించి ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా ఉంటాడు, నాకు నమ్మకంగా ఉంటాడు అని సింహాసనం మీద అతను కూర్చోబెట్టాడు. అయితే సింహాసనం మీద కూర్చోబెట్టిన తర్వాత తన యొక్క మనస్తత్వాలు మార్పు చెందుతూ వస్తూ ఉన్నాయి. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేయటము అతడు జీర్ణించుకోలేకపోతున్నాడు, చెప్పింది చెప్పినట్టుగా చేయలేకపోతున్నాడు, చెప్పిన పని ప్రకారంగా నడవటానికి ఇష్టపడలేకపోతున్నాడు. ఈరోజు దేవుడు మనల్ని కూడా రక్షించుకొని కాపాడుకొని తన స్వరక్తం ఇచ్చి నా మాట వినండి అని చెప్పి నిన్ను నన్ను నమ్మి బాప్తిసం ఇచ్చి ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలుభాగస్తులుగా ఉంచుతూ
సరైన క్రమం అనేటి మందిరములకు మీరు వెళ్ళండి, వాక్యానుసారంగా మీరు నడవండి, వాక్యం మీ గుండెల్లో నెత్తి మీద పెట్టుకొని మీరు నడవండి, పరిశుద్ధంగా బ్రతకండి, పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండండి, మీకు మీ కుటుంబంకు క్షేమం కలిగేటట్టుగా మీరు ప్రవర్తించండి అని అనేకమైన సార్లు దేవుని వాక్యముతో మనల్ని హెచ్చరిస్తూ వస్తున్న సందర్భాలు కూడా మనకి ఎన్నో కలుగుతూ ఉన్నాయి ఈరోజు. అయితే ఆ రోజు సౌలును నమ్మి దేవుడు సమూయేలు ప్రవక్తను పంపించి రాజుగా నియమిస్తే, నీవు దేవుని మాట వినయ్యా, దేవుడు చెప్పిందాక నువ్వు ఆలకించయ్యా, ఆయన ఆశీర్వాదం ఇచ్చినప్పుడు నువ్వు నడువయ్యా, ఆయన ఎప్పుడైతే నీకు చెప్తాడో ఆ ప్రకారంగా ప్రవర్తించయ్యా అని సమూయేలు ప్రవక్త ద్వారాగా రాజు అనబడినంటి సౌలుకి దేవుడు చెప్పి పంపిస్తే, సింహాసనం మీద కూర్చున్న అతనికి గర్వము అనే సందర్భము ఎదుర్కొన్నది. ఈరోజు మన జీవితంలో కూడా కాస్త పలుకుబడి వస్తే, కాస్త పాట పాడటం వస్తే, కాస్త వాక్యం చదవటం వస్తే, కాస్త 3 పూటల అన్నం తింటూ ఉంటే, కాస్త ఒక మంచి హోదాలో మనం ఉంటే, మనలో కూడా కొంతమందిలో గర్వము అనేది పరిగెత్తుతూ వస్తూ ఉంటుంది. ఆ గర్వము ఏ రోజైనా నాశనము కని నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. హల్లెలూయా. అయితే ఇక్కడ సౌలు ఎక్కడో గాడిదల వెంట తిరుగుతూ ఉన్నాడు. గాంధర్వములు అంటే గాడిదల వెంట తిరుగుతున్న సౌలుని దేవుడు గుర్తించి, నువ్వు గాడిదల వెంట తిరిగేవాడిగా ఉండకూడదురా బాబు, నీవు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉండాలి అని దేవుడు అతనిని నియమించి, దేవుని మాట వినండి అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ కీర్తనలు 81వ కీర్తన 8వ వచనం ఒకసారి చదువు తల్లి. 81వ నా ప్రజలారా ఆలకించండి, నేను మీకు సంగతులను మీకు తెలియజేద్దును. చాలు. ఓ నా ప్రజలారా, మీరు ఆలకిస్తూ ఉండండి. ఏ సందర్భంలో ఏది కావాలో, ఏ సందర్భంలో ఏది నీకు అవసరమో, ఏ సందర్భంలో నీకు ఏది అక్కరో, ఆ అక్కరని వెరిగిన వాడిని నేను, ఆ సంగతులు నేను వెరిగిన వాడిని. అప్పుడు దాకా మీరు ఆగండి, అప్పుడు దాకా మీరు ఎదురు చూడండి, దేవుని మాట మీరు వినండి అని ఇక్కడ తెలియపరుస్తున్నాడు. 11వ వచనానికి చూస్తే 13వ వచనంలో ఏమంటున్నాడు? అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించి నడిచిన ఎడల నీకెంత మేలయ్యా. హల్లెలూయా. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, ఓ రక్షించబడిన బిడ్డలారా, దేవుని మందిరానికి వస్తున్న నా పిల్లలారా, దేవుని మందిరంలోకి వస్తే నా మాటలు అంగీకరిస్తున్న నా పిల్లలారా, నా మాట వింటే మీకు ఎంత మేలు, నా మాట వింటే మీకు ఎంత మేలు, నా మాట మీకు మేలుకరంగా ఉంటది. చుట్టే తేనె ధరల కన్నా యేసు నామం ఎంత మధురంగా ఉన్నదో నా మాట నీకు మాధుర్యాన్ని కలుగు చేస్తుంది, నా మాట నీకు కనువిప్పు కలుగు చేస్తుంది, నా మాట నీకు మంచిని కలుగు చేస్తుంది, నా మాట నీకు తేట తెల్లగా తెలియపరుస్తుంది. ఇరుకులో ఉన్నావా? నా మాట విను. శోధనలో ఉన్నావా? నా మాట విను. కష్టకాలంలో ఉన్నావా? నా మాట విను. అనారోగ్యంలో ఉన్నావా? నా మాట విను. అప్పు సమస్యల్లో ఉన్నావా? నా మాట విను. నా మాట వింటే నీకు మేలు, నా మాట వింటే నీకు మేలు. ఓ ఇశ్రాయేలు ప్రజలారా ఏమంటున్నాడు? 13వ వచనము, అయ్యో నా ప్రజలు నా మాట వినిన వెడల. చూడండి ఇక్కడ, అంటే దాని అర్థం ఏమిటి? వినలేదు అనేగా అర్థం, వినలేదు అనేక అర్థం. ఇక్కడ దేవుడు అన్నాడు నా మాట వినిన వెడల, నా మాట వినిన వెడల నీకు మేలు అంటున్నాడు. ఇక్కడ మందిరానికి వస్తున్న మనం దేవుని మాట వినాలి.
దేవుని సన్నిధికి వస్తున్న మనము దేవుని మాట వినాలి. దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడిన మనము దేవుని మాట వినాలి. వింటే ఏం కలుగుతుందట? మేలు కలుగుతుందట. హల్లెలూయా. వింటే ఏం కలుగుతుందట? నీకు మేలు. వినకపోతే నీకు కీడు జరుగుతుందనే దాని భావము తెలియపరుస్తూ ఉన్నది. అయితే ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా ఉంటాడు అని నమ్మకంతో అతనిని నమ్మి పట్టాభిషేకం చేసి సింహాసనం మీద కూర్చోబెట్టి ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా అతను నియమిస్తే అతడులో గర్వము మొదలవుతూ వస్తుంది. దేవుడు చెప్పింది వినట్లేదు, దేవుడు చెప్పింది పాటించట్లేదు, దేవుడు చెప్పిన ప్రకారంగా నడవట్లేదు. తన సొంత నిర్ణయాలతో నడవటం నేర్చుకున్నాడు. బాప్తిస్మము తీసుకున్న నీవు నీ సొంత నిర్ణయంతో నడవడానికి వీలు లేదు. దేవుని వాక్యం ఏం చెప్తుందో వాక్యానికి నువ్వు బద్ధుడువు కావాలి, బద్ధురాలువుగా కావాలి. దేవుని చిత్తమును నెరవేర్చే వ్యక్తిగా, ఒక నమ్మకమైన వ్యక్తిగా, దేవుని ఎదుట నువ్వు ఎదిగే వ్యక్తిగా నువ్వు కనబడాలి. దేవుడు కోరుకుంటుంది అంతరంగము, పైన వేషాన్ని కాదు దేవుడు కోరుకుంటుంది. అంతరంగంలో ఉన్న స్వభావాన్ని, నీ మనసును కోరుకుంటున్నాడు, నీ ఆలోచనలు కోరుకుంటున్నాడు. ఏ సందర్భంలో నువ్వు ఎలా ఉంటున్నావో, ఏ సందర్భంలో నువ్వు ఎలాగ ప్రవర్తిస్తున్నావో ఇవన్నీ చూస్తూ ఉన్న దేవుడు అంటున్నమాట. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, దేవుని మాట వింటే నీకు ఎంతో మేలు. వినక నాశనం చేసుకోవడానికి సిద్ధపడ్డాడు సౌలు. అందుకే జుట్టు తేనె ధరల కన్నా యేసు నామము ఎంత మధురమోనట. వింటే మధురమట. దేవుని మాట వింటే నీకు మధురం, దేవుని మాట అంగీకరిస్తే నీకు మధురం. ఒకప్పుడు దేవుని మాట వినకుండా బయట తిరిగిన నీకు విలువ లేదు. ఒకప్పుడు దేవుని మాట వినకుండా బయట ప్రవర్తించిన నీకు విలువ లేదు. దేవుని మాట విని రక్షించబడి దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో నడుస్తూ దైవ వాక్యానికి విధేయత చూపిస్తూ వాక్యాన్ని వింటూ నీ మనస్తత్వాన్ని మార్చుకొని నీ ప్రవర్తన మార్చుకొని దేవుని సన్నిధికి నమ్మకంగా వెళుతున్న నీ బ్రతుకును చూసిన పక్కవారు నిన్ను చూసి వందనాలు సిస్టర్, వందనాలు బ్రదర్ అనేటట్టుగా దేవుడు చేయగలుగుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాడైపోయిన నీ బ్రతుకుని, నా బ్రతుకుని, మన బ్రతుకుని దేవుడు తీర్చిదిద్దేదానికి సమర్థత కలిగిన వాడని మనం గుర్తించాలి. అందుకే దేవుడు ప్రజల గురించి తెలియపరుస్తూ దేవుని మాటించి నీకు ఎంత మేలు జరుగుతుంది అని చెబుతూ, నువ్వు దేవుని మాట విను అని చెప్తూ 1 సమూయేలు 15వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట రాయబడి చూడండి. 3వ వచనంలో ఏమంటున్నారు? కాబట్టి నీవు పోయి నీవు కనికరింపక అమాలేకీలను హతము చేయుచు, పురుషులనేమి స్త్రీలనేమి బాలురనేమి పసి పిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటెలనేమి గాడిదలనేమి అన్నిటిని నువ్వు హతము చేయమని చెప్పాను. చాలయ్యా. చూడండి, సమూయేలుకి దేవుడు చెప్పాడు, సమూయేలు అమలేకులు శత్రువులు వస్తున్నారు, నా మాటకని వెళ్ళి సౌలుకి చెప్పు, అవి శపించబడినవి, శపితమైనవి, అవి తీసుకురాకూడదు, వాటిని మనం వాడకూడదు, సౌలు తెస్తాడేమో, సౌలుకు చెప్పు నువ్వు ఆ పని చేయకూడదని అని సమూయేలుకి చెబితే దేవుడు చెప్పింది చెప్పినట్టుగా సమూయేలు విని సమూయేలు వెళ్ళి సౌలుకు చెప్పాడు, సౌలా, అమలేకుల దగ్గరికి నువ్వు యుద్ధానికి వెళుతున్నావు, యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎవరి మీద నువ్వు కనికరించొద్దు, ఎవరిని నువ్వు కాపాడొద్దు, చెప్పింది చెప్పినట్టుగా నువ్వు హతము చేయమని సౌలుకి చెప్పి పంపిస్తే సౌలు చెప్పింది చేయలేదు. దేవుని పెట్టారా, ఈరోజు ఒక క్రిస్టియన్ గా బాప్తిసం తీసుకున్న నీవు అమలేకులు అనబడిన శత్రువు
నీ హృదయంలో పనిచేస్తూ ఉన్నాడు. వాడు అబద్ధికుడు, వాడు దొంగ, వాడు మోసగాడు, వాడు వ్యభిచారికుడు, ఇంకా వాడు జోచమాడేవాడు, వాడు అపవిత్రతమైన వాడు, లోకానుసారంగా నడిచేవాడు. నీకు ఇది తగదయ్యా. బాప్తిసం తీసుకున్న నువ్వు ముందు తాగకూడదు, బాప్తిసం తీసుకున్న నువ్వు పేకాట ఆడకూడదు, బాప్తిసం తీసుకుని దేవుని సన్నిధికి వస్తున్నా నీవు లోకానుసారంగా నడవడానికి వీలు లేదయ్యా అని సమయాలు సభలకు చెప్పినట్టుగా దైవజనుడు చెబుతూ ఉంటే మందిరమే సినిమాలే, మందిరమే పేకాటే, మందిరమే అబద్ధాలే అని లోకానుసారంగా అమలేకులను తెచ్చిపెట్టేసుకుంటున్నారు హృదయాలలో. దేవుడు రాజుగా నియమించాడు, రాజుగా ఎలుగురా బాబు అని చెప్పాడు, సింహాసనం మీద కూర్చోబెట్టాడు, ఇశ్రాయేలుకి రాజుగా ప్రవర్తించమని కొంత హోదాని అప్పచెబితే హోదాని మర్చిపోయి శపితమైన వాటిని తెచ్చుకోవడానికి ఇష్టపడ్డాడు దేవుని బిడ్డలారా. ఈరోజు బాప్తిసము తీసుకున్న నీవు ఒక విలువైన పాత్రవే. బాప్తిసము తీసుకొని దేవుని సన్నిధికి వస్తున్న నీవు ఒక విలువైన వ్యక్తివే. నువ్వు ఒక విలువైన వ్యక్తివే, ఒక విలువైన వ్యక్తివి నువ్వు. ఆ విలువైన దాంట్లో కలితి జరగకూడదని ప్రభు కోరుకుంటున్నాడు. ఈరోజు కలితి జరుగుతున్నది. ఈరోజు రోడ్డు మీద ఉండి నేను ఇంటి దగ్గరే ఉన్నానని చెప్తున్నాడు. కలితి, మోసపు మాటలు, అపవిత్రత మాటలు. కానీ దేవుడు అంటున్నాడు, దేవుని మాట విను అంటున్నాడు. దేవుడు వింటే సింహాసనం మీద కూర్చోబెడతాను అంటున్నాడు. సింహాసనం మీద కూర్చోబెట్టు, కానీ సింహాసనం మీద కూర్చోబెట్టు, కానీ నాకు మాత్రం అయ్యి చెప్పు అనే స్థితిలో దిగజారాను. హల్లెలూయా. ఒకసారి ఒక పెద్ద పట్టణంలో ఒక రాజు పెళ్లి కుమార్తె కోసం ఎదురు చూస్తున్నాడట. పెళ్లి కుమార్తె కోసము మంచి చక్కని అమ్మాయిని చూసుకోవాలని తన రాజ్యాన్ని జల్లెడబట్టినట్టు పడుతున్నాడట. తనకు నచ్చిన అమ్మాయిని చేసుకోవాలని తిరుగుతూ రథం మీద తిరుగుతూ ఉంటే పోతా ఉండగా ఒక అమ్మాయి కనపడిందంట. రోడ్డు మీద. ఆ అమ్మాయి ఎలాంటిది అంటే ఆ అమ్మాయి పంది పెంట అమ్ముకునేదంట. ఆ అమ్మాయి పంది పెంట అమ్ముకొని బ్రతికి జీవన పద్ధతి సాగించుకునేదట. వాడి కంటికి రమ్యంగా కనపడింది, రాజు కంటికి కనపడి పంది పెంట తక్కువ అంచనా బయట ఉండేది. అది చాలా విలువ కలిగింది. అసలు రేటు మీకు తెలుసో తెలియదు. వాటితో 4 గంటలు అవన్నీ పండిస్తారు. అయ్యాక మీరు తింటామే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే తన వాళ్ళకి చెప్పారు, రే అమ్మాయిని తీసుకురంటారా నా అంతఃపురానికి, నేను అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని. వెళ్ళిపోయారంట హైదరాబాద్. అమ్మాయి నిన్ను రాజు మెచ్చాడు, రాజు నిన్ను పెళ్లి చేసుకుంటాడట అంటే ఈ అమ్మాయి ఊగులాడుకుంటాడు అమ్మాయి దగ్గరికి పోయి, అమ్మ నన్ను రాజు పెళ్లి చేసుకుంటాడంట అని చెప్పాడంట. అబ్బా ఇంకేంది నీ దశ పారిందా, ఇంకేంది పో అని చెప్పేసి అంతఃపురానికి పంపించాడు. అంతఃపురానికి పంపిస్తే అంతఃపురంలో ఇది పంది పెంట అమ్ముకునేది. అవునా కదా? దాని బుద్ధులు ఎక్కడికి పోతే చండాల బుద్ధులే కదా పంది పెంట అమ్ముకునేది. అయితే దీనికి బుద్ధులు కావాలని కొంతమందిని పెట్టి ట్రైనింగ్ ఇచ్చాడు రాజు. అమ్మా నువ్వు రాజు భార్యకు కూర్చోవలసిన, అంటే పక్కన కూర్చోవలసిన రాణివి, నువ్వు నువ్వు డ్రెస్ ఎలాగ వేసుకోవాలి, నువ్వు ఎలాగ ఉండాలి అని చెప్పిందంట. ఇప్పుడు కొంతమంది ఆడపిల్లలు చీర ఎక్కడ కట్టుకోవాలో కూడా కొంతమందికి తెలియదు. కొంతమందికి చీర కింద యాడ్స్ కొత్త ఉంటుంది చీర కట్టుకుంటే. కొంతమంది కట్టుకున్న చీర 16 సార్లు చూసుకోవాలి, జారిపోయిందా బాగుందని. చూసుకుంటారు లేదా? పెళ్ళిళ్ళు చూడండి మీరు. పెళ్ళిళ్ళకి పోతే వాళ్ళని చూడలేక తలకాయ నొప్పి పుట్టింది మనకి.
అవునా కదా, పెళ్ళి లేకపోతే చీర కట్టుకునే. కానీ ఆ స్వామి నువ్వు అయిపోయింది. ఎన్నో ట్రైనింగ్ ఇచ్చిండ్రంట. ఎంత ట్రైనింగ్ ఇచ్చేసి రాజు సింహాసనం మీద కూర్చోబెట్టి చక్కగా కూర్చోబెట్టినట. ఆ తర్వాత ఉదయం నువ్వేం తినాలి, మధ్యాహ్నం నువ్వేం తినాలి, సాయంత్రం నువ్వేం తినాలి, నువ్వు ఎలా ఉండాలి అని ట్రైనింగ్ ఇచ్చారట. బాగా ఇస్తే కొన్ని రోజుల తర్వాత ఈ పనికి మాలింది వంట తీసుకొచ్చేవాడిని పెద్ద డైనింగ్ టేబుల్ వేసారు కదా. డైనింగ్ టేబుల్ వేసినప్పుడు ఆ డైనింగ్ టేబుల్ మీద మంచిగా పెట్టిన ఆహారం తినొచ్చుగా. పనికి మాలింది తినకుండా కొన్ని రోజులు నాకు బంద్ చేయించిందంట. మీరు రావద్దు, నేను పెట్టుకొని తింటాను అని. ఎందుకంటే ఇది బంది పంటే అమ్ముకునేది, రోడ్ల మీద తిరిగేది, ఆడ సిస్టమ్ ఆడ కుదరదు. ఇక ఏం చేసింది, డైనింగ్ టేబుల్ మీద ఉన్న ఆహారాలన్నీ తీసుకొని ఒక్కొక్క చెప్పులో ఒక్కొక్క కూర, ఒక్కొక్క చెప్పులో ఒక్కొక్క కూర వేసుకొని ఆ కిటికీలో ఒక చెప్ప, ఈ కిటికీలో ఒక చెప్ప, ఈ కిటికీలో ఒక చెప్ప పెట్టిందంట. ఏం చేస్తుంది ఇవన్నీ ఇంతకీ మనం రానికొనని వాళ్ళు బొట్టులందరూ కిటికీలో నుంచి చూస్తున్నారట. అది ఇప్పుడు ఏమైంది, ఈ పిల్ల ఏం చేస్తుంది, కిటికీలో పెట్టి ఆడ పెట్టింది కదా, దొరుకుని అమ్మా కాస్త కూర ఉంటే ఇవా అంటుందట. ఆ కింది కాడికి పోయి మళ్ళీ కాస్త పోయి అమ్మా కాస్త కూర ఉంటే ఇవా అంటుందంట. ఒరి ఇదేందిరా, ఇది అన్న పంది పెంట అమ్ముకునే దాన్ని తీసుకొని వచ్చి ఎంత ట్రైనింగ్ ఇచ్చి రాజుకు భారీ చేద్దామని మనం అనుకుంటే ఇదేంద్ర దాని బుద్ధి బానీలేదు, ఇదేంద్రా దాని దౌర్భాగ్య బుద్ధి బానీలేదు అని చెప్పేసి అన్నారట. హల్లెలూయా. అలాగే ఎలక తోక తెచ్చి ఏడాది ఉతికినా నలుపే గాని తెలుపు లేదు అంటారు మన వాళ్ళు. అలాగే మన బుద్ధులు కొన్ని అలాగా ఉంటాయి. ఏమైనా హల్లెలూయా. అయితే ఇక్కడ సమూయేలుకి దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, నీకు అవసరం లేదురా బాబు, నువ్వు వాటిని చంపేసిరా, నీకు అవసరం లేదు వాటితో. అంటే ఇటు తీసుకొచ్చి కొంచెం మంచి తీసుకొచ్చి ఇంట్లో గట్టి పెట్టుకున్నాడు. అప్పుడు దేవుడు దుఃఖపడి సమూయేలుతో మాట్లాడితే సమూయేలుకి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. సౌలు మీద ఎంతో కోపం వచ్చింది సమూయేలుకి. ఎక్కడో గాడిదల పక్కన తిరుగుతున్న వాడిని తీసుకొచ్చేసి రాజుని చేస్తే ఈ పని చేసాడు ఏమిట్రా బాబు అని. అప్పుడు దేవుడు ఏడిస్తే కన్నీళ్ళు గారిస్తే అప్పుడు దేవుడు అన్నాడంట, సమూయేలు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, వాడి ప్లేస్లో మరొకటి నేను వెనుకున్నాను, నువ్వు వాడికి పోయి చెప్పు అని చెప్పాడు. అప్పుడు సమూయేలు పోతా ఉంటే అమలేకుల దగ్గరికి వెళ్ళినట్టు ఆ గాడిదలే కానీ ఎద్దులే కానీ గుర్రాలే కానీ అవన్నీ దొడ్లో పెద్ద అరుతా ఉన్నాయంట. అరుతా ఉంటే ఏమిటి సమూయేలు పోయి ఏమిటి సౌలా నువ్వు పని చేసినావంటే, అయ్యా వాటిల్లో మంచి వాటిని నేను తీసుకొని వచ్చాను. ఎందుకురా అంటే దేవునికి అర్పిద్దామని. ఎవరికి? దేవునికి అర్పించడానికి మంచి తీసుకొని వచ్చిందంట వాడి అడిగి. అంటే దేవుడు మంచి వాటిని అర్పించుకునే దానికి దేవుడికి తెలియదా? వీడికేం అవసరం అతి పెత్తనం కాకపోతే? అతి పెత్తనమా లేదా? ఇప్పుడు మన వాళ్ళు కొంతమంది మనం సంఘాలలో, అంటే మన సంఘాలు చిన్న సంఘం కాబట్టి అట్టాడు లేదు, కానీ కొంతమంది పెద్ద సంఘాలు ఎట్టుందంటే అట్లాంటి అతి పెత్తనం చేస్తారు, లేనిపోయిన శాపాన్ని కొని తెచ్చుకుంటారు. దేవుడు ఏం చెప్తున్నాడు, నువ్వు చెప్పింది చెయ్యి, నీకు అతి పెత్తనం వద్దు అంటున్నాడు. ఇక్కడ నువ్వు చెప్పింది చెయ్యకుండా నీ పని నువ్వు చేసేదేంది? నీకు అవసరం లేదు. నువ్వు చెప్పింది చేయటం అంతే, నీ బాధ్యత అంతే. దేవుడు చెప్పాడు, దేవుని దాసుల ద్వారా జరుగుతున్నది, దేవుని దాసుల ద్వారా జరిగే సంఘము వినాలి ఈ సందర్భం. హల్లెలూయా. అందుకని అప్పుడు దేవుడు కోపం వచ్చి మళ్ళీ ఏమంటున్నాడంటే, చదువుదాము 15వ వచనం చదువమ్మా. అదే 15వ వచనం 15. అందుకు సౌలు అమాలేకుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చి, చూడు వీడు ఇంకా ఏం మాట్లాడతాడు, మాట్లాడుతాడు ఏమంటున్నాడు చూడు, ఏమంటున్నాడు అక్కడ చూడు. వాడి మీద పెట్టుకోవాలా, వాడి మీద పెట్టుకోవాలా. ఇప్పుడు ఏమంటున్నాడు మళ్ళీ ఒకసారి తేట చదువు, చిన్న చదువు అన్నమాట. అందుకు సౌలు అమాలేకుల
యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చి చూడండి ఏమంటున్నాడక, నీ దేవుడైన యెహోవాకు. చూడు, ముందేమో మన దేవుడే, ముందు మన దేవుడు, అందరూ మన దేవుడే మన దేవుడే మన దేవుడే. కానీ ఇక్కడ పోయి ఈయన రివర్స్ అడిగాడు, ఎందుకు చేసావురా ఈ పని నువ్వు, అసలు నీకు పని ఏంది, ఎందుకు చేయాల్సి వచ్చింది ఆ పని, నువ్వు దేవుని మాట వినాలి కానీ వినకూడని పని నువ్వు ఎందుకు చేసినావు అంటే, అది చెప్తున్న సమాధానం ఏంటంటే, నీ దేవుడైన యెహోవా అంటే ఎవరు, వీళ్ళు పోయి ప్రజలు పోయి తీసుకొని వచ్చిందంట. అంటే వీడు పంపకపోతే వాడు తీసుకురారా, వీడు పంపితేనే కదా, ఇప్పుడు రాజు అయినంటి వాడు పంపితేనే కదా వాళ్ళు అక్కడికి పోయింది. రాజు ఆజ్ఞ లేదు పోతారా, రాజు ఆజ్ఞ లేదు పోరు కదా. కానీ ఈ రాజు వాళ్ళ మీద తిప్పేసి మళ్ళీ దేవునితో మళ్ళీ ఇంకొక మాట ఏమన్నాడంటే, నీ దేవుడైనా యెహోవాకు బలులు అర్పించుటకు జనులు చూడు మంచి వాటిని తెచ్చిండ్రంట. నీ దేవుడైన యెహోవాకంట. నేను పంపి తెమ్మంటేనే వాళ్ళు తెచ్చారు, కానీ నేనని చెప్పుకోవట్లేదు. ఇక్కడ రెండో పాయింట్ ఏమన్నాడు, నీ దేవుడైన యెహోవాకు వాటిని అర్పించటానికి అంటున్నాడు. ఇక్కడ చూడు, ఆయన ఏం చెప్పాడు, ఫస్ట్ లో ఏం చెప్పాడు ఆయన, 3లో ఏం చెప్పాడు ఆయన, కాబట్టి నువ్వు పోయి కనికరింపక అమాలేకులలో పురుషులనేమి ఏ స్త్రీనైనా కానీ ఎవరిని కూడా తీసుకొని రావద్దని చెప్పాడు. ఏమని చెప్పాడు, ఎవరిని నువ్వు కనికరించొద్దు అన్నాడు. అర్థమైందా, మీరు కనికరించొద్దు, ఎవరిని తీసుకొని రావద్దని చెప్పాడు. కానీ వీడు పంపించి తీసుకొని వచ్చి నీ దేవుడైన యెహోవాకి వాటిని అర్పిస్తున్నాను అంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. అయితే ఇప్పుడు మనం కూడా సంఘంలో మనం కూడా ఏం చేస్తామంటే, లోకంలో ఉన్నటువంటి వాటిని తెచ్చుకుంటున్నాం. లోకంలో ఉన్న వాటిని తెచ్చుకుంటున్నాం. లోకంలో ఉన్న ఏమేమిటి, ధనాపేక్ష, జీవపు డంబాలు, ధనాపేక్షలు తెచ్చుకుంటున్నాము, అబద్ధాన్ని తెచ్చుకుంటున్నాము, మోసం చేయడం ఎట్టో తేలిక తెచ్చుకుంటున్నాము, మోసపుచ్చేది ఎట్టో తెచ్చుకుంటున్నాము. ఒకవేళ మోసం వాడికి చేత కాకపోతే యువతుడు మోసం చేసి వాడి మీద ఎలాగ నెట్టాలో అర్థమవుతుందా. మోసం చేస్తారు, మోసం చేసి ఆ మోసాన్ని మన ముందు కప్పిపుచ్చుకొని దాన్ని ఎట్ట తిప్పి కొట్టాలో అట్ట కూడా ప్రయత్నం చేసే వాళ్ళు లేకపోలేదు. హల్లెలూయా. అయితే దేవుడు ఇక్కడ మనకు చెబుతున్నాడు ఏమిటంటే, నీవు దేవుని మాటే విను. హల్లెలూయా. నువ్వేం చేయాలి, దేవుని మాటే నువ్వు వినాలి, దేవుని మాటే నువ్వు అంగీకరించాలి. అయితే దేవుని మాట అంగీకరించకుండా నీ కానుక దేవునికి అవసరం లేదు. దేవుని మాట నువ్వు అంగీకరించకుండా నీ దశమ భాగము దేవునికి అవసరం లేదు. దేవుని మాట నువ్వు అంగీకరించకుండా నువ్వు పాట పాడటం దేవునికి అవసరం లేదు. దేవుని మాటను వినకుండా నువ్వు అక్రమముగా ప్రవర్తించడం దేవునికి ఇష్టం లేదు. దేవునికి ఇష్టపడి విని దేవుని మాటను అంగీకరిస్తే నీకు మేలు జరుగుతుంది. కానీ దేవుని మాట వినకుండా ఉంటే నీకు కీడే జరుగుతుంది. అందుకే 22వ వచనంలో ఏమన్నాడు, అదే అధ్యాయంలో 22వ వచనం చదువు ఒకసారి. అందుకు సమూయేలు చూడండి మరి చదవయ్యా. అందుకు సమూయేలు ఏమంటున్నాడంటే, తాను సెలవిచ్చిన ఆజ్ఞలను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించును. యెహోవా దేని సంతోషిస్తున్నాడు, ఆజ్ఞలను గైకొనటమే దేవుడు సంతోషిస్తున్నాడు. దేని సంతోషిస్తున్నాడు, చెప్పింది చెప్పినట్టుగా చేయటమే ఆయన సంతోషిస్తున్నాడు. దేని సంతోషిస్తున్నాడు, చెప్పిన విషయాన్ని అంగీకరించడమే ఆయన సంతోషిస్తున్నాడు.
ఇప్పుడు నీ ఇష్ట ప్రకారంగా నడిస్తే దేవుడు సంతోషిస్తాడా? మన ఇష్ట ప్రకారంగా నడిస్తే దేవుడు సంతోషిస్తాడా? ఒకడు ఆజ్ఞలను గైకొనవలెను, ఒకడు ఆజ్ఞలను గైకొనవలెను, ఆజ్ఞలను అనుసరించవలెను, వాక్యమును అనుసరించవలెను, వాక్యానుసారంగా నడవవలెను, దేవుడు చెప్పిన క్రమాన్ని పాటించవలెను, క్రమానికి అతడు మొక్కు చూపించేవాడిగా ఉండవలెను. ఆజ్ఞ అతిక్రమే పాపము, పాపము వల్ల వచ్చే జీతం మరణము. ఆజ్ఞను తప్పావో నీకు మరణమే, ఆజ్ఞను తప్పావో నీ జీవితం పతనమే, ఆజ్ఞను తప్పావో నీ జీవితం ఇక అంధకారమే. హల్లెలూయా. అందుకే అగ్నిలో పడకుండా ఉండేదానికి మార్గము ఉన్నది, కానీ అగ్నిలో పడిన తర్వాత బయటికి వచ్చేదానికి మార్గము లేదు అన్నాడు ఒక భక్తుడు. హల్లెలూయా. నరకములో పడకుండా ఉండేదాని కొరకు మార్గము ఉన్నది, కానీ నరకములో పడిన వ్యక్తి బయటికి రావడానికి మార్గము లేదు అంటున్నాడు భక్తులు. అంటే ఆజ్ఞ అధికారమే పాపము. ఈ పాపము వల్ల వచ్చే జీతము మరణము. సౌలా, నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టాను, నువ్వు దేవుడి మాట వినవయ్యా అంటే, అమలేకులని హతము చేసి రావయ్యా అంటే తీసుకొచ్చుకొని నీ దేవుడైన యెహోవాకి అర్పించడానికి తీసుకొని వచ్చాను అని చెప్తున్నాడు. అప్పుడు సమూయేలు చెప్తున్నట్టు మాట 22వ వచనంలో ఏమన్నాడు? అందుకు సమూయేలు తన సెలవిచ్చిన ఆజ్ఞలను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషిస్తాడయ్యా. చెప్పిన మాట విన్నందువల్ల సంతోషము, చెప్పిన మాట విన్నందువల్ల సంతోషము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఆదివారం మా పురుషులు తగ్గిపోతున్నారు, స్త్రీలు ఎక్కువ ఉంటున్నారు అనుకున్నా. దేవుడి దైవాలు ఇవ్వాలి, కొంతమంది ఉబికేంద్రు, సంతోషం. హల్లెలూయా. ఇంకా ఉబికి ఆశీర్వదించబడుదురు గాక. హల్లెలూయా. క్రమంగా అందరు భార్య భర్తలు కలిసి దేవుని సన్నిధిలో ఆరాధనగా ముందుకు నడుచుదురు గాక. హల్లెలూయా. క్రమాన్ని పాటించే వ్యక్తిగా మనము ఉండాలి. అందుకు సమూయేలు మాట చెప్పాడు. 26వ వచనంలో ఏమన్నాడు? 26 నీతో కూడా నువ్వు ఇట్లా చేశావు కాబట్టి, నేను చెప్పింది చెప్పినట్టుగా దేవుడు చెప్పినట్టుగా చేయలేదు కాబట్టి నీతో పాటు నేను తిరిగి రాను. నీవు యెహోవా ఆజ్ఞలను విసర్జించితివి గనుక ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించినని చెప్పాను. చాలు తల్లి, చాలు. చూడు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నీవు నేను చెప్పిన మాటను ఆజ్ఞలను తిరస్కరించున్నావు కనుక, నేను చెప్పిన మాటను నువ్వు అంగీకరించలేదు కనుక, ఓ సౌలా, రాజుగా నిన్ను నియమించి ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా ఉండేటట్టుగా నేను నిన్ను అభిషేకిస్తే దేవుడు చెప్పినట్టుగా నువ్వు వినలేదు కనుక, దేవుని మాటలను నువ్వు అంగీకరించావు కనుక, దేవుని మాటలను నువ్వు అంగీకరించకుండా దాన్ని విడిపించావు కనుక నీకు జరిగిన నష్టం ఏమిటో తెలుసా? రాజుగా ఉండకుండా నిన్ను నేను విసర్జిస్తున్నాను. ఏమైనా? హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాడు? రాజుగా ఉండకుండా విసర్జించబడుతున్నావు. చూడండి, దేవుని మాట వినమని దేవుడు చెబితే దేవుని మాట వినకుండా తన ఇష్ట ప్రకారంగా నడిచిన సౌలు జీవితం ఏమైపోయింది? రాజు పదవి ఏమైపోయింది? చెప్పండి. రాజు పదవి ఏమైపోయింది? చెప్పండి అమ్మా. రాజు పదవి ఏమైంది? గట్టిగా చెప్పండి. ఏమైపోయింది అంటే కొన్ని రోజులు పక్కకు పోయే తర్వాత వచ్చి కూర్చుందో అని అన్నాడా? ఏం చెప్పాడు? విసర్జించాడు. హల్లెలూయా.
ఈరోజు సంఘంలో, కుటుంబంలో నిన్ను దేవుడు క్రమశిక్షణగా బాప్తిసమిచ్చి కాపాడుకొని దేవుని సన్నిధికి తీసుకొని వచ్చిన నిన్ను ఒక రాజుగా ఎలగమంటున్నాడు. కుటుంబంలో, సంఘంలో ఎలగమంటున్నాడు నిన్ను. సౌలు చేసిన పొరపాటు ఒకవేళ నువ్వు చేస్తున్నట్టయితే దేవుడు విసర్జించక ముందే చెట్టు వేరిన గొడ్డలు నాటబడి ఉన్నది. ఆ వేరు దగ్గరికి గొడ్డలు రాక మునిపే నువ్వు సరి చేసుకొని సరిదిద్దుకొని నడవగలిగితే నీకు ఇచ్చిన ఆ తలాంతును దేవుడు పొడిగించి నిన్ను నడిపించునుగాక. ఆమె హల్లెలూయా. దేవుని మాటను వినాలి, దేవుని మాటను అంగీకరించాలి అని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. చూడండి, నమ్మి పట్టాభిషేకము చేసి ఇశ్రాయేలుకి రాజుగా చేసినట్టు సౌలు జీవితం ఏమైపోయింది? చెప్పండి, విసర్జించబడి ఉన్నది. ఈరోజు నీ జీవితంలో విసర్జించబడే పరిస్థితుల దగ్గర ఒకవేళ నువ్వు వచ్చావేమో, నిన్ను నువ్వు సరిచేసుకొని, నీ పొరపాటును నువ్వు సరిచేసుకొని, అయ్యా నా పొరపాటును నేను సరిచేసుకుంటున్నాను, నేను నీ మాట వినే వ్యక్తిగా ఉండేటట్టుగా ఆ శక్తిని, ఆ కృపను నాకు దయచేయి అని నువ్వు అడిగినట్లయితే దేవుడు నిన్ను మరలా ఆయనకి చేతుల కింద నిన్ను చేర్చుకుంటాడు. వినే వ్యక్తిగా నువ్వు ఉండాలి. చివరిగా ఈ మాట చదివి నేను ముగిస్తాను. కొలసీలు 3 హల్లెలూయా. కొలసీలు 3:5-6 వచనాలు. వాటి వలన దేవుని యొక్క ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. చెప్పినట్టు విననట్టి వారి మీదకి దేవుని ఉగ్రతట ఎలా వచ్చిందట? అవిధేయుల మీదకి వచ్చేసిందట. దేవుని మాట విననట్టి వారు, బాగా వినాలమ్మా ఇక్కడ, దేవుని మాట విననట్టి వారి మీదకి దేవుని ఉగ్రత వచ్చేసిందట. నువ్వెంత కష్టం చేసినా కష్టానికి ప్రతిఫలం ఉండదు సుమి. నువ్వెంత కష్టపడినా కష్టానికి ప్రతిఫలం ఉండదు. నువ్వెంత పోరాడినా పోరాటమే ఉంటుందే తప్ప నీకు శాంతి ఉండదు, నీకు సమాధానం ఉండదు, నీకు వేదనే తప్ప సమాధానం నీ ఇంటికి రాదు. కారణం ఏమిటంటే నీవు అవిధేయుడు అయిపోయావు. కారణం ఏమిటంటే నువ్వు విసర్జించబడ్డావు. కారణం ఏమిటంటే నువ్వు దేవునికి దూరం అయిపోయావు. కాబట్టి నీ జీవితం మీదకి ఉగ్రత దిగి వస్తూ ఉన్నదట. కష్టపడతావు కానీ ఫలితం ఉండదు. అనారోగ్యం ఒకవైపు, నిందల మరొక వైపు, కుటుంబంలో నెమ్మది లేని స్థితి, కుటుంబంలో భార్య భర్తల మధ్యలో సంతోషం లేని స్థితి, ఎప్పుడు చూసిన దిగజారిగా ఉన్నట్టుగానే ఉండవే తప్ప, ఏదో చేద్దాం అనుకుంటావే తప్ప నీకు చేత ఏది కాదు. నువ్వేమి చేయలేవు, నువ్వేమి సాధించలేవు, నువ్వేది సంపాదించలేవు. దేవునికి అవిధేయుడు అయిపోయావు. ఉగ్రత నీ మీదకి దిగివచ్చి ఉన్నది కనుక ఈ ఉగ్రత నిన్ను సర్వనాశనములోకి తీసుకొని వెళ్తుంది తప్ప ఆశీర్వాదకరములోకి నిన్ను తీసుకొని వెళ్ళదు. అందుకే దేవుడు అన్నాడు, దేవుని మాట వినండి. హల్లెలూయా. దేవుని మాట వినండి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని మాట మనం అందరం వినాలి అని ప్రభు పేరుని నేను మనవి చేస్తున్నాను. దేవుని మాట విననంటే సౌలు యొక్క జీవితంలో విసర్జించబడ్డాడు దేవుని బిడ్డలారా. తర్వాత తన రాజ్యం లేదు, సౌలు రాజ్యం లేదు, సౌలు కుటుంబం లేదు, సౌలుకి ఇచ్చిన సింహాసనం లేదు. మొత్తం ఐసు గడ్డ కరిగిపోయినట్టుగా ఆయన చరిత్ర మొత్తం కరిగిపోయింది. తన కుటుంబానికి శాంతి లేనటువంటి వ్యక్తిగా తన కుటుంబం బ్రతుకుతూ ఉన్నది. తర్వాత తన కుటుంబానికి మేలు లేదు, తీసివేయబడిన స్థితి. కారణం ఏమిటో తెలుసా? దేవుని మాట సౌలు వినలేదు. దేవుని మాట నువ్వు నేను ఎప్పుడైతే వింటామో అప్పుడు నువ్వు నేను విసర్జించబడు. దేవుని మాట వినని యొక్క సౌలు జీవితము విసర్జించబడి ఉన్నది. హల్లెలూయా. వినని వారి యొక్క పరిస్థితి విసర్జించబడింది.
విన్నవాని పరిస్థితి ఉన్న మాటలు చెప్పి నేను ముగిస్తాను. విన్నవాని పరిస్థితి ఆది కాండం, విన్నవాని పరిస్థితి ఆది కాండం, ఆది కాండం 6వ అధ్యాయం 14వ వచనం చదువు తల్లి. దేంతోట? స్థితి స్థారక మానుతో నీ కొరకు ఏం చేసుకోవాలి? ఓడని చేసుకున్నాము. చాలు ఆగుదాం. మ్రానుతో ఓడను చేసుకోమని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. అసలు వాస్తవానికి నోహావుకి వాడంటే ఏమిటి తెలియదు. అప్పుడు వాడంటే ఏమిటి తెలియదు. దాన్ని ఏ విధంగా డిజైన్ చేయాలో, దాన్ని ఏ విధంగా డెకరేషన్ చేయాలో నోహావుకి తెలియదు. కానీ నోహావు దేవుడు చెప్పినట్లుగా వాడన చేయటం ప్రయత్నం చేశాడు. కొడదామా చప్పట్లు గట్టిగా? హల్లెలూయా. చదువు తల్లి. ఆ కొరవ కదా, అరలు పెట్టి ఎలాగ కట్టాడు చూడు. అరలు పెట్టి ఆ ఓడన చేసి లోపట ఎలుపుట దానికి కీలు పూసి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడు ఎలాగ కట్టాలో నోహావుకి తెలియదు. అసలు ఈ వాడ దేని మీద నడిచిద్దో కూడా నోహావుకి ఆ టైంలో తెలియదు. ఏమైనా? హల్లెలూయా. తెలియదు అప్పుడు అసలు. ఎందుకంటే స్టార్టింగ్ చూడటమే అది. చూడండి, ఎప్పుడు తెలియనట్టు వాళ్ళకి హైదరాబాద్ తీసుకొచ్చాం అనుకోండి, వాడు అన్ని చూసి చిత్రకంగా చూస్తాడు, అన్ని చూస్తాడు, రాడి నిలబడతాడు. మీరు ఫస్ట్లో అట్లా చూశారు, నిజమా అబద్ధమా? ఇక్కడికి వచ్చినప్పుడు చూసారా లేదా? నిజమే, నిజమా అబద్ధమా? ఫస్ట్ చూసినప్పుడు అంతా చూసారు. హల్లెలూయా. నోహావు కూడా అనుకున్నాడు, కానీ దైవ నిర్ణయం ఏమైతే చెప్పిందో, దేవుడు మనకేమైతే చెబుతున్నాడో దేవుడు చెప్పినట్టుగా నేను చేస్తాను అనుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి 40 రాత్రులు 40 పగళ్ళు వర్షము, ఆకాశము తోములు ఇప్పి వర్షము పడితే దేవుని మాట విన్న నోహావు ఆరాతు కొండ మీద క్షేమంగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. కొండ పర్వతం మీద ఆ వాడ నిలబడింది. ఆ వాడ నిలబడడానికి కారణము దేవుడు చెప్పినట్టుగా ఎప్పుడైతే అతను కట్టుకోగలిగాడో అప్పుడు ఆ పడవ పోయి ఆ పర్వతం మీద నిలబడి తన కుటుంబం క్షేమంగా నిలబడింది. హల్లెలూయా. ఈరోజు ప్రార్థన అనే విషయంలో నువ్వు నీ కుటుంబాన్ని కట్టుకోగలుగుతున్నావా? వాడను నోహావు కట్టుకున్నట్టుగా, తన కుటుంబాన్ని నోహావు కట్టుకున్నట్టుగా, అరలుగా కట్టుకున్నట్లుగా నీవు ప్రార్థన అనే ఆయుధము చేత నీ కుటుంబాన్ని కట్టుకోగలుగుతున్నావా? కట్టుకోగలిగితే నువ్వు దేవుని చేతిలో ఉన్నావు. చెప్పకూడదు గట్టిగా. హల్లెలూయా. కట్టుకోగలిగితే నువ్వు దేవుని చేతిలో ఉన్నావు. ఆరాతు కొండ మీద, ఆ ఆరాతు అనే పర్వతం మీద ఆ యొక్క పడవ నిలిచినట్లుగా నీ కుటుంబము కూడా దేవుని సన్నిధిలో నిలబడబోతుంది. కొత్త గట్టిగా, కొత్త గట్టిగా. హల్లెలూయా. నీ కుటుంబము కూడా నిలబడబోతుంది. అబ్రహాము దేవుని మాట విన్నాడు. నువ్వు నాకు బలిపీఠము కట్టు, నీ కుమారుడు నాకు బలి అర్పించు అని అన్నాడు. తర్వాత ఏం జరిగిందో నాకు అవసరం లేదని దేవుని మాట అబ్రహాము విన్నాడు. కనుక ఈ రోజు అబ్రహాము ఆకాశ నక్షత్రముల వలె, కొట్టు గట్టిగా హల్లెలూయా, ఆకాశ నక్షత్రముల వలె వెలుగుతూ ఉన్నాడు. దేవుని మాట విన్న అబ్రహాము జీవితము, దేవుని మాట విన్న నోహావు జీవితము ఆరాతు పర్వతం మీద నిలబడినట్లుగా మన కుటుంబాలు, మన పిల్లలు, మన వ్యాపారాలు, మన ఆరోగ్యము, మన స్థితిగతులన్నీ కూడా నిలిచి ఉండునుగాక. కొట్టండి గట్టిగా. హల్లెలూయా. నిలిచి ఉండునుగాక. ఆదికాండము 6వ అధ్యాయము 22వ వచనం చదవండి ఒకసారి. చూడండి, నోహావు
అట్లు చేచెను దేవుడు అతడికి ఆజ్ఞాపించిన ప్రకారముగా యావత్తు చేసినట్టండి. సపట్లు కట్టండి గట్టిగా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆయన యావత్తు చేసినట్లుగా మీ కుటుంబాల్లో మీరు కూడా ఆయన ప్రకారంగా మీరు నడిచి ఆశీర్వదించబడుదురు గాక, ఆశీర్వదించబడుదురు గాక, ఆశీర్వదించబడుదురు గాక. దేవుని సన్నిధి మిమ్మల్ని నడిపించును గాక. ఆయన బిడ్డలుగా వినేవారిగా మిమ్మల్ని చేయును గాక. ఆయన దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదము మీరు పొందుకుందరు గాక. యావత్తు చేశాడండి. హల్లెలూయా. ఆయన ఏ సమయం ఏం చెప్పాడో అదే చేశాడు. నోహావుకి ఏమైతే చెప్పాడు చెప్పింది చెప్పినట్టుగానే ప్రవర్తించాడు తప్ప ఆయన ఇష్టాన్ని అక్కడ ఆయన నెరవేర్చలేదు. ఆయన ఇష్టాన్ని ఆయన అక్కడ నెరవేర్చలేదు. హల్లెలూయా. కాబట్టి సౌలు దేవుని మాట వినలేదు కనుక దేవుని చేత విసర్జించబడ్డాడు. నోహావు దేవుని మాట అంగీకరించాడు కనుక భారతదేశమే కాదు కానీ భూప్రపంచం మొత్తం నోహావు నీతిపరుడుగా ఎంచబడ్డాడు. కొడదామా చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. నోహావు సంతత్తుగా మిమ్మల్ని దేవుడు తీర్చును గాక. నోహావు జీవితంలో దేవుడు చేసిన మేలు మీ జీవితంలో దేవుడు కరుణించి జరిగించును గాక. నోహావు ప్రవర్తించినట్లుగా మీ ప్రవర్తన కూడా మార్చబడును గాక. మీ పంటలు, మీ భూ పంటలు, మీ పశువులలో, మీ దుక్కుటెత్తులు అన్ని కూడా మీరు ఆశీర్వదించబడుదురు గాక. హల్లెలూయా. ఒకసారి ఆదికాండం 7:1 చదవండమ్మా. ఆదికాండం 7:1. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట సూచితిని గనుక నీవు నీ ఇంటి వారు వాడలో ప్రవేశించుడి. అవన్నీ కూడా వాడలేకి చేర్చబడ్డాయి. ఇప్పుడు మనకు కావాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఫస్ట్ లో చదివే చూడయ్యా. ఈ తరము వారికి మన చదవమాట. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడవై కనబడ్డావు. ఏమైనా హల్లెలూయా. కాబట్టి నువ్వు ఇక క్షేమంగా ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు వాడలేకి ప్రవేశించు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చెప్పు, నువ్వు నా కంటికి నీతిపరుడు కనపడతాను, వాడలేకి ప్రవేశించు. చేయకండి. చెప్పు చెప్పు, నీవు నా కంటికి నీతిపరుడివి, నీతిపరురాలివి, వాడలేకి ప్రవేశించు, వాడలేకి ప్రవేశించు. లేచిపోయి చెప్పండి. భార్య భర్తలు చెప్పుకోండి. అగ్ని పోయి చెప్పిద్దేమో, రాజు రాదేమో. చెప్పయ్యా. హల్లెలూయా హల్లెలూయా. లేచి చెప్పండి, లేచి చెప్పండి, లేచి చెప్పుకోండి. ఈ తరములో, ఈ సంఘంలో నీవే నీతిపరురాలివి, నీవే నీతిపరుడివి. కాబట్టి నోహావు వాడలో. హల్లెలూయా. నోహావు వాడను వాడలో. హల్లెలూయా హల్లెలూయా. రెండు పక్షులు నీకు నాకు మాట వినని కాకి, అదేనా? మాట వినిన పామురము లోబడని కాకి ఆ సంఘములో విశ్వాసులైనాయి. హల్లెలూయా. పాడదామా? మాట వినని కాకియు ఆ సంఘములో ఓడని సంఘములో రెండు పక్షులు నీకు నాకు గుర్తుతో ఉన్నాయి. మాట వినిన పారం
విశ్వాసులైనాయి. ఇక్కడ కూడా చాలా ఉన్నాయి, ఇక్కడ కూడా చాలా ఉన్నాయి. అపస్తులుగా కొడుతూ ఉన్నాయి. యేసుక్రీస్తు మందిరములో మనము నోవాహు ఓడనే ఆ సంఘం ఏం చేయాలంటే చేర్చబడే వ్యక్తులుగా మనము ఉండాలి. హల్లెలూయా. ఈ తరములో ఏమంటున్నాడు ఆయన? దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. ఎవరి గురించి సాక్ష్యం చెప్తున్నాడు దేవుడు? ఒక మనిషిని గురించి దేవుని సాక్ష్యం చెప్తున్నాడు. ఒక మనిషిని గురించి దేవుడే సాక్ష్యం చెబుతుంటే నిన్ను గురించి సాక్ష్యం ఎవరైనా చెప్పగలిగేటట్టుగా నీ ప్రవర్తన ఉన్నదా? నిన్ను గురించి సాక్ష్యం చెప్పే, నిన్ను గురించి సాక్ష్యం చెప్పే ఆ సంపాదన నువ్వు సంపాదించుకోగలిగావా? ఒక దేవుడు సాక్ష్యం చెబుతున్నాడండి ఒక మనుషుని గురించి. ఈ తరములో నీలాంటి వాడు, నీలాంటి నీతిపరుడు లేడు. కాబట్టి నీకు ఒక్కడికి, నీ కుటుంబానికి మాత్రమే అర్హత ఉన్నది కనుక ఈ పడవలో ప్రవేశించండి అని చెప్తున్నాడు దేవుడు. నిన్ను ఒక్క వ్యక్తి అయినా నీ సాక్ష్యాన్ని బట్టి ఆ సాక్ష్యాన్ని నువ్వు సంపాదించుకోగలిగితే నీవు కూడా ఆ ఓడలో ప్రవేశించబోతున్నావు. హల్లెలూయా. ఆ ఓడలో ప్రవేశించి ఆ ఆరాధ పర్వతం మీద క్షేమంగా ఆ నోహావు కుటుంబం ఉన్నట్టుగా నీ కుటుంబం కూడా ఉండబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఆరాధ పర్వతం మీద ఉన్నట్టుగా దేవుని యొక్క పర్వతం మీద నీ కుటుంబం ఉండదుగాక. ఎందుకు తెలుసా? నువ్వు వినే వ్యక్తివి. అందుకే రెండు మాటలు చెప్పిన, ఒకటి వినని వారు, మరొకటి వినిన వారు. చివరిగా మాట చెప్పి చదువుతాను. యోహాను సువార్త 2వ రాజుల గ్రంథం ఒకరు తీయండి. యోహాను సువార్త 18వ అధ్యాయము 37-38 వచనము. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం కూడా తీయండి. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనని అడుగగా యేసు నువ్వు అన్నట్టు నేను రాజునే, సత్యమున గురించి సాక్ష్యాన్ని ఇచ్చుటకు. దేని గురించి పుట్టాడంట ఆయన? దేని గురించి పుట్టాడంట ఆయన? సత్యమును గురించి ప్రకటించేదాని కొరకు. హల్లెలూయా. సత్యమును గురించి ప్రకటించేదాని కొరకు ఆయన పుట్టాడట. సత్యమును గురించి నువ్వు అన్నట్టు నేను రాజునే. కానీ ఒక రాజు రాజుగా చేస్తే విసర్జించబడ్డాడు. అట్లా నేను పంపబడ్డాను, నా రక్తము ధారాగతం నా బిడ్డలుగా చేయడానికి సిద్ధంగా ఉన్నాను, కాబట్టి నేను రాజునే అని చెప్తున్నాడు. 14 వచనం ఏమన్నాడు? 38 వచనం సారీ. ఇందు నిమిత్తము ఈ లోకానికి నేను వచ్చాను. సత్య సంబంధి అయిన ప్రతివాడు, అండర్లైన్ చేసుకోండి, సత్య సంబంధి అయిన ప్రతివాడు, సర్వ సత్యములో నడిచే ప్రతివాడు, నా మార్గములో నడిచే ప్రతివాడు నా మాటకి విధేయత చూపిస్తాడు, నా మాట వింటాడు, వాడిని నేను సర్వ సత్యములకు నడిపిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. చివరిగా ఒక మాట చదివి నేను ముగిస్తే వివరించితే చాలా టైం అయిపోతుంది కనుక 5లో 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 14-15 వచనం చూడండి. అతడు పోయి దైవజనుడు ఏమైతే చెప్పాడో చెప్పింది చెప్పినట్టుగా చేశాడు గనుక చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు అతడు మునగగా అతని యొక్క దేహము పసిపిల్ల దేహము వలె మార్చబడిన. కొట్టని గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. కొన్ని సంవత్సరాల నుంచి కుష్టి ఉన్నది, నయమానికి కుష్టి ఉన్నది.
ఆ కుష్టుతో ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు. డబ్బులు ఖర్చు పెట్టినా ఆరోగ్యము బాగు కాలేదు, కుటుంబంలో సంతోషం లేదు. కుష్టు వేదనగా సుమారుగా 5 కింద దూరం ఉండగా చండాలపు వాసన వస్తుంది. భార్యాభర్తల మధ్యలో సంతోషం లేదు, ఆనందం లేదు. కానీ సిరియా దేశానికి మాత్రం అతడు రాజు. ఆ రాజు దైవజనుడు మాట విన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు మాట ఎప్పుడైతే విన్నాడో అతడు శుద్ధుడిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. నీ జీవితం కూడా వింటే యేసయ్య మాట, యేసయ్య మాటను వింటే ఏమైపోతుంది? యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మాలి అంతే. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. దైవజనుడు నోట నుంచి వచ్చిన మాట ఎప్పుడైతే నయమాను విని 7 మార్లు మునగటానికి మొదలు పెట్టాడో అతని దేహము ఎలాగ ఉన్నదంటే పసి పిల్లవాని యొక్క దేహము ఎంత అందముగా మలసబడి ఉన్నదో అంత అందముగా అతని యొక్క హృదయము, అతని యొక్క శరీరము మలసబడి ఉన్నదంట. కారణం ఏమిటయ్యా అంటే దైవజనుడు మాట విన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి విన్న నోహావు ఏం చేశాడు? తన పడవని కట్టుకున్నాడు. కీడు జరిగే ఆ విషయంలో ఆరాతు పర్వతం మీద తన కుటుంబాన్ని కాపాడుకోగలిగిన నీతిపరుడుగా మార్చబడ్డాడు, జ్ఞానము కలిగిన వాడిగా మార్చబడ్డాడు. ఈరోజు కుటుంబాలుగా ఉన్న నీవు, కష్టములో నష్టములో బాధలలో ఉన్న నీవు, నిన్ను ఏది నష్టపడుతుందో గమనిస్తున్నావా? నిన్ను ఏది నాశనం చేస్తుందో నువ్వు గమనిస్తున్నావా? నువ్వు ఎవరి మాట వింటున్నావో గమనిస్తున్నావా? వినని రాజు అనబడిన సౌలు జీవితము విసర్జించబడింది, నాశనము చేయబడి ఉన్నది. విన్న నోహావు కుటుంబం ఆరాతు పర్వతం మీద క్షేమంగా ఉన్నది. హల్లెలూయా. దేవుని కుటుంబం క్షేమంగా ఉందురుగాక. ఈ మాట దేవుడు దీవించి తన ఎన్నికడులో నింపునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఆ పళ్ళు చర్మం వాడుకొని కానుకలు పట్టుకొని ఆ తర్వాత మనం చివరి ప్రార్థన చేసుకొని మనం ముగించుకున్నాం. పాడతారా మీరు ఎవరైనా?